హాయ్ అందరికీ. నేను మీ వాసవి. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ చెప్పాలండి. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. అయితే నేను మెయిన్గా నా సబ్స్క్రైబర్స్కి నన్ను నమ్మి యాక్చువల్గా చెప్పాలంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఫాలోవర్స్ కూడా వస్తారు అని. ఎందుకంటే నేను చేసే వీడియోస్ కానీ అవి నచ్చుతాయన్న హోప్ కూడా నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడిప్పుడే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా ఒక హోప్ వస్తుంది. కరెక్ట్ టైంలో నేను బ్రేక్ ఇచ్చాను. నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంచెం మందే ఉండొచ్చు. బట్ వాళ్ళ కోసమైనా సరే నేను చెయ్యాలి కదా వీడియోస్. అండ్ వాళ్ళకే మెయిన్గా సారీ చెప్తున్నాను. ఏంటైతే వెదర్ కండిషన్ అస్సలు బాగాలేదు కదా, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మా ఇంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం. అందువల్లే నేను అసలు వీడియోకి ఇంకా నాకు ఆ ఆలోచన కూడా రాలేదు వీడియోస్ అప్లోడ్ చేయాలి అని. చాలా భయం వేసింది. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి మా హస్బెండ్కి ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ట్రీట్మెంట్, మెడిసిన్ అవన్నీ. అందుకోసమనే వీడియోస్ చేయలేకపోయాను. అండ్ మెయిన్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ప్లేట్లెట్స్ డౌన్ అనేది అసలు తెలియట్లేదు. మేమైతే నిజంగా హాస్పిటల్కి వెళ్ళకూడదు, నార్మల్ ఫీవరే అనుకున్నాము. కానీ ఎందుకో అలా అనుకోకుండా వెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ చెక్ చేయించుకునేటప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా అప్పటికప్పుడే జాయిన్ అవ్వడం అవన్నీ జరిగింది. ఇంకా ప్రజెంట్ అయితే హీ ఈజ్ వెరీ వెల్ అండ్ ఆఫీస్కి కూడా వెళ్తున్నారు, పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ మొన్న సాటర్డే చెక్ చేసినప్పటికీ 1,80,000 అయ్యే, గ్రాడ్యువల్గా పెరుగుతాయని చెప్పారు. ఇంకా ఇప్పుడైతే హ్యాపీ. అందుకని అందరూ కేర్ఫుల్గా ఉండండి. ఫీవరే కదా, నెగ్లెక్ట్ చేయొద్దు అస్సలు. ఎందుకంటే మనకి తెలియదు, ఫీవర్లానే ఉంటుంది కానీ లోపల ప్లేట్లెట్స్ డౌన్